ఇంత ఓపెన్గా దొరికిపోయినావు, నువ్వు నగ్నంగా దొరికిపోయినావు ఇవాళ తెలంగాణ ప్రజలకు. మీటింగ్ పోనన్నావు, పోయినావు. సంతకం పెట్టా అన్నావు, పెట్టినావు. ఎజెండాలో లేదన్నావు, ఎజెండా బయటపడ్డది, ఎజెండా కాపీ బయటపడ్డది. ఆంధ్రప్రదేశ్ మంత్రి కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు. కమిటీ వేస్తే వేయనన్నావు, ఇవాళ కమిటీ వేసినావు. ఆ కమిటీకి ఆంధ్ర దాసుడిని చైర్మన్గా పెట్టినావు. ఇవాళ అంతకు మించి దుర్మార్గం ఏంటంటే ఆల్రెడీ అనుమతులు స్టార్ట్ అయిపోయి 200 TMCలకు సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్సే ఇచ్చేసింది. నువ్వు నిద్రపోతున్నావా? ఇచ్చి కూడా ఎన్ని రోజులే? 5 నెలలు అయింది. 5 నెలలు, ఇవాళకి కరెక్ట్గా 5 నెలలు. 5 నెలల కిందనే సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి క్లియరెన్స్లు వస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావో అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు జలద్రోహి కాదా? ఆనాడు తెలంగాణ ఉద్యమద్రోహివి, ఈనాడు తెలంగాణ జలద్రోహి రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నా. ఇది చాలా దుర్మార్గం. అందుకే ఆవేదనతో మాట్లాడుతున్నాం. రాష్ట్రం సాధించిన వాళ్ళం, కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేసిన వాళ్ళం, ఈ రాష్ట్ర హక్కుల కోసం తపన పడే వాళ్ళం కనుకనే మేము మాట్లాడుతున్నాం. అసలు గోదావరి బనకచెర్ల మీద అడుగడుగున తట్టి లేపిందే మేము మిమ్మల్ని. నువ్వు నిద్రపోతుంటే ఈ ప్రాజెక్టు రూపకల్పన జరుగుతుంది బిడ్డ జాగ్రత్త అని ఎప్పటికప్పుడు నిద్ర లేపిందే మేము. ఇప్పుడు కూడా నిద్ర లేపుతున్నాం. ఆల్రెడీ CWC అనుమతి ఇచ్చింది, కండ్లు తెరువు, పోరాటానికి సిద్ధంగా. నువ్వు అసలు ఆ కమిటీ దాస్ని ఎట్లా పెడతావు? కమిటీని ఎట్లా ఒప్పుకుంటావు? కమిటీ వేయకు, ఆదిత్యనాథ్ దాస్ను తొలగించు. అందులో 3 ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళని కమిటీలో పెట్టినావు. ఇది తెలంగాణకు నష్టం జరిగే ప్రక్రియ. సరే, నువ్వు గురుదక్షిణ చెల్లించుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్. ఇది తరతరాలకు, ముందు తరాలకు తీరని నష్టం జరుగుతుంది. గోదావరిలో నీళ్లు ఉన్నాయని ఎట్లా చెప్తాడు CWC? ఇంకా పైన మహారాష్ట్ర కట్టే ప్రాజెక్టులు మధ్యలో ఉన్నాయి, తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులు మధ్యలో ఉన్నాయి. ఇవన్నీ మనం కట్టి పూర్తి స్థాయి వాడిన తర్వాత కదా అన్ని నీళ్ళు ఉన్నాయా లేవా చూడాలి. నువ్వు ఇప్పుడు గట్టిపడేస్తే ఏమంటావు? రేపు పెట్టుబడి అయిపోయింది, ఖర్చు లేని, మాకు నీళ్ళు ఇయ్యి అంటావు. ఆల్రెడీ ప్రాజెక్ట్ కట్టేసినాం, నీళ్ళు ఇయ్యి అని రేపు గోదావరి ట్రిబ్యునల్ ముందు వాదించే ప్రమాదం ఉంటుంది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోరు బారేసుకోవడమే తప్ప తెలంగాణ ప్రయోజనాలు కాపాడడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయినారు. నేను నేరుగా రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా నీ డ్రామాలు ఆపు. ఇక పిచ్చి పిచ్చి డ్రామాలు బంద్ పెట్టి తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడండి. మీరు మీ చేసే పోరాటంలో మేము కలిసి వస్తాం. అసెంబ్లీలో చిల్లర ప్రసంగాలు కాదు. ఈ గోదావరి బనకచెర్లకు మేము వ్యతిరేకమని, గోదావరి బనకచెర్లకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని, మేము కమిటీని వెనక్కి తీసుకుంటున్నామని తీర్మానం పెట్టు. ఢిల్లీకి పంపుదాంపా, ధర్నా చేద్దామా, ఢిల్లీలో చెప్పు, పోదాంపా అందరం. ఎవరి ప్రధానమంత్రి కార్యాలయం ముందు చేద్దామా, జంతర్ మంతర్లో చేద్దామా, నీటిపారుదల శాఖ మంత్రి దగ్గర చేద్దామా? ఈ ఎట్లా పర్మిషన్లు ఇస్తారు గోదావరి బనకచెర్లకు? తెలంగాణ ఒప్పుకోకుండా ఏ రకంగా అనుమతులు ఇస్తారో CWC ఆఫీస్ కాడ ధర్నాలు చేద్దాంపా. ఏం నిద్రపోతున్నారా మీరు? గుడ్లప్పగిచ్చి చూస్తున్నారా మీరు? ఒక్కొక్క చుక్క కోసం రైతులు ఎంత తన్లాడతారు? బోర్లు ఏసీ నీళ్లు లేని రైతులు తమ రక్తపు చుక్కలను, చెమట చుక్కలను బోరు పొక్కల్లో పోసి ఎంత బాధపడుతుంటారు రైతులు. నీళ్ళ బాధ రైతుకు తెలుసు, నీకేం తెలుసు? నువ్వు ఎగ్జామ్ చేసినావు నువ్వు అయినాడను? జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చొని ఇలా ఆంధ్రాకు బాబు గారికి దాసోహం అవడం కాదు, నిజాయితీగా తెలంగాణ కోసం పనిచేయి. నువ్వు ఏ పోరాటం చేసినా బీఆర్ఎస్ మీతో కలిసి వస్తుందని తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. పాలమూరుపై పగబట్టిందే రేవంత్ రెడ్డి. కాళేశ్వరంపై కక్షగట్టిండు, పాలమూరు మీద పగబట్టిండు రేవంత్ రెడ్డి. పాలమూరు మీద మేము 7 అనుమతులు తెచ్చినాం. నువ్వు వచ్చిన తర్వాత DPR వాపసు వచ్చింది. మేమేమో 37,000 కోట్లు ఖర్చు పెట్టినాం. 27,000 కోట్లు ఖర్చు పెట్టినాం. 27,000 ఎకరాల భూమి సేకరించినాం. 7 అనుమతులు తెచ్చినాం. రేవంత్ రెడ్డి ఏం చేసినావు? DPR వాపసు వచ్చింది. నువ్వు పాలమూరు మీద పగబట్టినావు, కాళేశ్వరం మీద కక్ష కట్టినావు. నీళ్ళు తెచ్చుకునే అవకాశం ఉండగా, చిన్నపాటి మరమ్మతు చేసే అవకాశం చేయకుండా, పంట కాలువలకు 400-500 కోట్లు ఇస్తే 2-3 లక్షల ఎకరాలు పడుతుంది కాళేశ్వరంలో. 400-500 కోట్లు కూడా ఇవ్వకుండా
కాళేశ్వరం మీద కక్ష కట్టింది రేవంత్ రెడ్డి. ఇంకా ఉల్టా మాట్లాడుతుండు. థ్యాంక్ యూ.